మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన కోటి సంతకాల ఉద్యమం తుస్సుమన్నది. తన హయాంలో మంజూరు చేసిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందన్న ఆరోపణలతో జగన్ నెల రోజుల ఉద్యమానికి గతంలో పిలుపునిచ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. జగన్ పిలుపు ప్రకారం నవంబర్ 23న నియోజకవర్గాల నుంచి కోటి సంతకాల పేపర్లు జిల్లా కేంద్రాలకు తరలించారు. 24న జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లికి లారీల్లో ఆ పత్రాలు తరలించాలి. ఇక 25న అంటే మంగళవారం గవర్నర్ ను కలిసి ప్రజల నిరసనను తెలియచేయాలి. వినడానికి ఎంతో వినసంపుగా ఉన్న ఆందోళన కార్యక్రమం మాత్రం తుస్మంది. నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళన పేరిట రచ్చ చేసిన వైసీపీ ప్రజల నుంచి సంతకాల సేకరణలో విఫలమైంది. కోటి సంతకాలు చేసిన పేపర్లతో జిల్లాల నుంచి లారీలు తెస్తామన్నారు కదా అని అంతా ఎదురు చూస్తే లారీ కాదు కదా, కనీసం ఒక బండిల్ పేపర్ కట్ట కూడా కాలేదట. దీంతో లారీల పేపర్ల తరలింపు కార్యక్రమం రద్దయింది. ఇక షెడ్యూల్ ప్రకారం ఈ రోజు గవర్నర్ ను కలవాల్సిన జగన్ పులివెందలు వెళ్లిపోయి కార్యకర్తలకు షాక్ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో జగన్ ను నమ్మి రోడ్డెక్కితే తమ బతుకు బస్టాండే అవుతుందని కార్యకర్తలు నిట్టూరుస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే కోటి సంతకాల పేరుతో ప్రజల వద్దకు వెళ్లిన వైసీపీ నేతలకు చీత్కారమే ఎదురైందట. మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో నిర్మిస్తామంటే మీకెందుకు ఇబ్బంది, కాస్త చదువుకున్న వారు ప్రశ్నించేసరికి వైసీపీ కార్యకర్తలు నీళ్లు నమలాల్సి వచ్చిందని అంటున్నారు. దీంతో సంతకాల కోసం తీసుకెళ్లిన పేపర్లు అక్కడే చింపేసి వచ్చేశారట. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉండటంతో గవర్నర్ ను కలిసే ప్రోగ్రామ్ ను జగన్ రద్దు చేసుకున్నారని తాడేపల్లి ప్యాలెస్ బోగట్టా.